హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే గృహ నిర్మాణం తక్కువ ఖర్చులో 6 అంకణాల స్థలంలో మిద్దిళ్ళు మనం ఎట్ట కట్టుకోవాలనేది పార్ట్ 1 మీకు చూపించానండి. ఇప్పుడు ఇది పార్ట్ 2, దాని సీక్వెల్ రెండవ భాగం. మనకు మురళీకృష్ణ నాయుడు అని ఆయన మన మిత్రుడు, ఆయనదే ఈ హౌస్ అయితే పెంతు బీము పోయటం అంటే అడుగున బేస్ మట్టానికన్నా కింద వచ్చేటటువంటి పింక్ బీమ్ లేదా బెల్ట్ అంటారు, దాన్ని పోసి తర్వాత బేస్ మట్టం నిర్మించడం. అది ఈ వీడియో. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో కొత్త వాళ్ళు కనుకైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ తాకినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మరెందుకు ఆలస్యం, చూద్దాం వెంటనే వీడియో. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బేస్ మట్టం కడుతున్నారు. ఇక్కడ బేస్ మట్టం కడుతున్నారు. మనకు అడుగు నుంచి కట్టుకుంటూ వస్తున్నారు బేస్ మట్టం. ఆ పిల్లర్లు ఎక్కడ దాకా ఉన్నాయో ఆ లెవెల్కి కట్టి అక్కడ బెల్ట్ పోయాలి. ఆ మేస్త్రి బెల్ట్ పోయాలి. బెల్ట్ పోసిన తర్వాత బేస్ మట్టం ఇంకా హైట్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చండి. ఇంకా హైట్ కావాలంటే ప్రస్తుతానికి మాత్రం ఎన్ని అడుగులు, 2 అడుగులు వస్తుంది మేస్త్రి. అదే బెల్టుల మట్టం చూసారా ఫ్రెండ్స్. అడుగున పింక్ బీమ్ మట్టానికైతే చుట్టూరా కట్టేశారు. ఈ 6 అంకణాల్లో కట్టుబడి కట్టేశారండి. 6 అంకణాల్లో ఇటుకరాయితోటి చూసారా. ఇది టోటల్ ప్లాన్ అయితే ఇది చూసారా. ఇది గది, ఇక్కడ ఒక చిన్న గది, ఇది ఒక వరండా, ఇది వచ్చేసి హాలు, పెద్ద గది చూసారా. బెల్ట్ ఆరిపోయిన తర్వాత దాని మీద ఇంటి నిర్మాణం అయితే చేస్తారండి. అలాగే ఈ ఖాళీగా ఉన్నాయి చూసారా, ఈ పిల్లర్లకు వదిలిండేటువంటి స్తంభాలు వీటిని కూడా బాక్సులు కట్టి ఫిల్ చేసుకుంటా పైకి వస్తారు. అట్లా ఫిల్అప్ చేసుకుంటా పైకి వస్తూ వెంటనే గోడను కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు చూసారా. వీడే వంశీ మెయిన్. ఇప్పుడు వీడు మా ఇళ్ళలోకి పెడితే తింటాడండి, నవ్వుతూ ఉంటాడు. ఇంటి దగ్గరికి వచ్చేసామండి. మొత్తం చుట్టూరా అయితే ఇది చూసారా. బ్రికెట్ బిళ్ళలు కూడా ఇచ్చారు. మేస్త్రి గారు, బ్రికెట్ బిళ్ళలు ఎక్కడ పెట్టాలి? ఈ బ్రికెట్ బిళ్ళలు ఎక్కడ వస్తాయి? ఒకరో చెప్పు. దీని కింద సైడ్ బ్రికెట్ బిళ్ళలు చూసారా, వీటినే బ్రికెట్ బిళ్ళలు అంటారు. వీటిని పింక్ బీమ్ కింద పెట్టాలనా? దీని కింద పెట్టాలనా? వాటి కింద రాయి తీసి దాని కింద పింక్ బ్రికెట్ బిళ్ళలు పెడతారా? అట్లా 2 బిళ్ళలు, 1 బిళ్ళ వరకు అటు పెట్టి చూపించి చెప్తా. వీడియో చేసేదానికి నాకు చూడండి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే బ్రికెట్ బిళ్ళలు. ఇవి స్లాబ్లో కూడా వాడతారండి, స్లాబ్ కమ్మికి కూడా. అట్లాగే ఈ పింక్ బీమ్కి కూడా అదే విధంగా. ఇప్పుడు మచ్చుకైతే ఉదాహరణకు ఒక మేస్త్రి గారు మనకి ఇట్లా పెట్టి చూపిస్తున్నాడు. దీన్ని ఏమంటారు మేస్త్రి గారు? పింక్ బీమా లేకపోతే బెల్టా? పింక్ బీమ్ బెల్ట్ అని కొంతమంది అంటున్నారే. బెల్ట్ అనేది బెల్ట్ కూడా అనొచ్చు. పింక్ బీమ్ అంటే కింద భూమిలో ఉండేదానికి పింక్ బీమ్ అంటారు. ఇది ఇక్కడ నుంచి బెడ్రూమ్ అండి. చుట్టూరు అయితే బీమ్కి కమ్మి కట్టేశారు. ఇప్పుడు దీనికి బాక్సులు కట్టి కంకర పోసారండి. ఆ అడుగును వచ్చేసి ఈ బ్రికెట్ బిళ్ళలు మేస్త్రి గారు ఒక ఆయన తీసుకోబోతున్నాడు. ఇందాక ఒక గురువు గారు ఒక ఆయన పెట్టాడు. ఇప్పుడు ఈయన కూడా పెట్టి చూపించబోతున్నాడు మనకు. లెవెల్ కోసం ఇటుకరా అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు మేస్త్రి గారు మనకు బ్రికెట్ బిళ్ళలు ఎలా పెట్టాలని చూపిస్తాడు. అక్కడ దాకా పెరిగింది ఏంది మేస్త్రి? అదే కొంచెం పొడుగ్గా అది భీము ఆడదాకా పెరిగింది. ఆడదాకా పోస్తారా లేకుంటే ఇంతవరకేనా పోసేది? చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఈ బ్రికెట్ బిళ్ళలు కూడా జస్ట్ హైట్ కోసం పెట్టారు. దాని కింద దాకా నిన్న ఉత్త కమ్మే పెట్టారు కదా, పిల్లర్లే పైకి నిలబెట్టే పిల్లర్లనే భీమ్ లాగా పెట్టారు కదా. ఆ భీముకి చుట్టూరు అటు ఇటు బాక్స్ కడతారు.
గంపల కంకర 6 వచ్చి ఒక బస్తా సిమెంట్. మన మేస్త్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేస్త్రి గారి పర్యవేక్షణలో వచ్చేసి ఇది వీటన్నిటికీ బాక్స్ కట్టారు కదా, దీనికి క్రికెట్ బిళ్ళలు కూడా పెట్టారండి. కింద క్రికెట్ బిళ్ళలు పెట్టి ఆ బాక్స్ లో బాస్తున్నారు. గ్యాప్స్ లేకుండా లోపల వ్యాక్యూమ్ ఉంటుంది పోసేటప్పుడు. ఆ గాలిలో సరిగా ఇన్సర్ట్ కాదండి లోపలికి, అందువల్ల లోపలికి ప్రెస్ అయ్యేదానికి పెద్ద ఆయన కర్రపల్ల తీసుకొని కోరుతా ఉన్నాడు. పూర్ణందువల్ల ప్రతి సందులోకి కూడా పోతుందండి. మధ్యలో త్వరలు ఏర్పడేటప్పుడు పిల్లర్స్ ఏమైతే నిలబెట్టామో అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, మళ్ళీ ఇంక్లైన్డ్గా వాల్గా వస్తాయని చెప్పి మేస్త్రి గారు కరెక్ట్ చేసుకుంటున్నారు. మన మేస్త్రి గారు తూగుడు తోటి అవి మళ్ళీ క్రాస్గా వస్తే అట్లాగే చివరి దాకా క్రాస్గానే వస్తాయి. మేస్త్రి గారు బెల్ట్ అయిపోయింది కదా పోసేయటం, పోసేసారు చూడండి. ఇగో మన మేస్త్రి గారు కూడా అలకతున్నాడు పైన ఇచ్చాను. రేపు నుంచి బేస్మెంట్ లెవెల్ చేసుకొని ఎంత ఎత్తు కట్టాలనుకుంటున్నారు మీరు? రోడ్ హైట్ బట్టి. ఓకే, చూసారా రోడ్డు హైట్. దీని మీద ఇంకా బేస్మట్టం వస్తుంది కదా గురుగారు, ఇంకా బేస్మట్టం కూడా వస్తుందండి దీని మీద. మనకేంటంటే ఆ పింక్ బీము 2 అడుగుల ఎత్తులో కట్టినందువల్ల ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ సందులో వచ్చేసి మట్టి అంతా ఎలా అయితే పోసారో చూసారా. ఇప్పుడు పింక్ బీమ్ మీద పిల్లర్స్ చూసారా, పిల్లర్స్ బాక్సులు అయితే కట్టారండి. చూడండి ఇట్లా బాక్సులు కట్టి ఆ బాక్సుల లోపల ఆయిల్ కూడా పూసారు. పూసిల్లా మేస్త్రే, ఎందుకంటే బాక్సులు ఓడదీసేటప్పుడు రిమూవ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది బోల్ట్స్. బాక్స్ ఎంత అడుగును ఎడల్పు ఎంత మేస్త్రే? బాక్స్ ఎడల్పు అడుగు, పొడుగు అడుగా? అడుగు 9 అండి, 9 అంగుళాలు వెడల్పు అండ్ 1 feet లెంగ్త్ అండి బాక్స్. కాంక్రీట్ పిల్లర్. సో దీంట్లో అయితే కాంక్రీట్ కూడా పోస్తున్నారు చూసారా. ఇక్కడ కాంక్రీట్ కలుపుతున్నాడు గురువు గారు. కాంక్రీట్ ఎన్నిటికి ఎన్ని కలపాలి పిల్లర్లకి? అదే నేను చెప్పినట్టు, అంటే ఇది ల్యాండ్స్కేప్ లెవెల్, భూమి లెవెల్కి కరెక్ట్గా ఉందా లేదా, అటు ఇటు వాలిందా అని తూగు చూస్తున్నారు. తూగు బ్యాలెన్స్, ఆ వెయిట్ తోటి బ్యాలెన్స్ చూసి కరెక్ట్గా ఉండాలండి. ఇన్క్లైన్డ్గా కనుక ఉందంటే పైకి పోయే కొద్దీ అట్లాగే ఇన్క్లైన్డ్గా నేటవాళ్ళు కానీ ఆ లెవెల్ని పెట్టి కరెక్ట్ చేస్తారండి. ఎందుకంటే పై దాకా ఇది చూసారా 1 2 3 4 5 6 చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు బిగించిన బాక్సులు ఓడదీసేస్తున్నారు. నిన్న పోసారండి, ఒకరోజు బిఫోర్గా పోసారు, ఆరిపోయింది. ఈ బాక్సులు అన్నీ ఆ బోల్ట్లు అన్ని 10 సైజు బోల్ట్లు ఉన్నట్లు 10 సైజు 10 12 సైజు అదే మేస్త్రే 12వ సైజు 12-13 బోల్ట్లు ఓడదీసేస్తే బోల్ట్ ఓడదీసి రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇది బాక్స్ వచ్చేస్తుందండి. బాక్స్ చెప్పులన్నీ వచ్చేస్తాయి చూసారా. ఆల్రెడీ చెప్పులన్నీ దీనికి తీసేశారు నిన్న వేసినవన్నీ చూసారా. ఎట్టయితే వచ్చిందో దిమ్మ వంకర కింకర లేకుండా ఎట్టొచ్చిందో పిల్లరు. ఇప్పుడు చూడండి బాక్స్ రిమూవ్ చేసేసారు. 2 పార్ట్స్గా ఉంటుంది బాక్స్. కట్టుకుంటా పోతున్నాడు మన మేస్త్రి. ఇదండి బేస్ మొత్తం రాయి అయితే భలే క్వాలిటీ ఉంది, భలే ఉంది. దీనికి ఎంత ఇసుక సిమెంట్ ఎన్ని డకార్లకి? 20 డకార్ల ఇసుకకి ఒక బస్తా సిమెంట్ ఫ్రెండ్స్ కలిపి ఇది కట్టుబడి కాబట్టి. రాయి ఎక్కడిది మంచి ఎర్ర 1.5 అడుగు బేస్ మొత్తం, 1.5 అడుగు కింద. అడుగు నుంచి ఎంత కట్టున్నారు గురువా? ఆ పక్క 2 అడుగులు కట్టిలా, ఆ పక్క 2 ఇది 1.5 అండి. ఆ పై కట్టుడు 1.5 అడుగు 4.5 అడుగు మొత్తం 4.5 అడుగు అండి. భూమిలో పోతే 2.5 అడుగు మిగులుతుంది రోడ్డు లెవెల్ నుంచి మనకి, అంతే కదా. రోడ్డు లెవెల్ నుంచి 2. ఇది ఉరకట్లాగా నేను పైకి ఇదిగోండి కనపడుతుందా? చూసారా ఫ్రెండ్స్, ఇది బేస్ మొత్తం. అబ్బో దిగబడిపోతుందండి కాలు పెడితే. నేను లోపలికి వెళ్ళిపోయి చెప్తున్నాను. ఆ సింక్ చేసి గోడల మీద కూడా కొద్దిగా పైప్ చూపించి వీడియోలో కనపడేదానికి సింక్ చేస్తున్నాను. మళ్ళా ఎంత
ఆ. నాకన్నా క్యూరింగ్ చేస్తుండ కదా, నువ్వు చేయలేదా? చూడు అది అందులో. చెప్పు చెప్పు. వేసి ఆ, నట్టేసి ఆ. అందుబాటులో ఉంటుంది వేసి ఆ, బాగా క్లీన్ చేయాలి. చేసిన తర్వాత మన కట్టుబడి నిర్మాణం ప్రారంభిద్దామా? తప్పలేదు. సపట ఇంతవరకు అండి బేస్మట్టం అయితే బ్రహ్మాండంగా చూసారా, అద్భుతంగా, భలే పటిష్టతగా, భలే నాణ్యంగా, ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా చేయించాడు. ఇంకెళ్ళిపోదాం మనం. చూశారు కదా ఫ్రెండ్స్, 6 అంకణా స్థలంలో మనమైతే పింక్ బీము బోసి, బెల్ట్ బోసి కింద అడుగున అట్లాగే బేస్మట్టం అయితే నిర్మించే వీడియో అయితే చూపించానండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.